నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు, బొమ్మల కొలువు, చిన్నారులకు భోగి పండ్లు పోయటం, ఇతర కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగల విశిష్టతను నేటి తరం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్ స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. భోగి మంటలు, బొమ్మల కొలువు, చిన్నారులకు భోగి పళ్లు పోయడం, ఇతర కల్చర్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక గెటప్స్ తో చిన్నారులు ఆకట్టుకున్నారు. హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గిరి అన్నారు. ఓన్లీ చదువుకే ప్రిఫరెన్స్ అయిపోతా ఉంది ఈరోజు. కానీ మరి ఇలాంటి చరిత్ర గల స్కూల్స్, భారతీయ విద్యాభవన్ లాంటి స్కూల్స్ మరి ఇలాంటి అరుదయంగా మరి ఇలాంటి పండుగల్ని మరి పిల్లలందరి మధ్యన జరుపుకోవడం, మరి ముఖ్యంగా పేరెంట్స్ కూడా నా అభినందన తెలియజేసుకున్నాను. ఎందుకంటే పిల్లలందరినీ కూడా ప్రోత్సహించి మరి రకరకాలుగా మీరు అందరూ కూడా పిల్లల్ని మరి డెకరేట్ చేసి మరి ఇక్కడ తీసుకురావడం మరి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరి ఒక సంక్రాంతి శోభ నిజంగా మన స్కూల్లో, మీ స్కూల్లో మరి జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి ఎంతో చరిత్ర కలిగిన స్కూల్స్ ఇవన్నీ కూడా భారతీయ విద్యాభవన్ లాంటి స్కూల్స్ మన సంస్కృతిని మరి కాపాడే విధంగా మరి ఇంకా కూడా వీళ్ళందరూ కూడా ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషం. తప్పకుండా మరి మీ అందరికీ కూడా మరి పిల్లలకి ముఖ్యంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, అలాగే మరి ఎంతో కలర్ఫుల్గా అందరూ మీరు మంచి మంచి డ్రెస్ వేసుకొని వచ్చారు. అంతే కలర్ఫుల్గా మీరు అన్ని జీవితాల్లో కూడా మరి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా రాబోయే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను తుంగలో తొక్కి ఏపీ భవిష్యత్తును మోడీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండిపడ్డారు. వైఎస్సార్ బ్రతికినంత కాలం ఇందిరమ్మ పాలన కోసం పరితపించారని మస్తాన్వలి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉస్మాన్, వనుకూరు శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులకు భయపడి మోడీకి దండాలు పెట్టే జగన్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీని, వైఎస్సార్ షర్మిలను విమర్శించే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కడదని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం వైఎస్సార్ మరణాన్ని వైసీపీ వాడుకోవాలనుకోవడం దుర్మార్గమని మస్తాన్వలి తెలిపారు. మీరు దయచేసి కాంగ్రెస్ స్థాయిలో ప్రియదర్శిని పబ్లికేషన్ ద్వారా మీరు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ఇవాళ దురదృష్టమో మరి రాష్ట్ర దురదృష్టమో మీరు ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. చంద్రబాబు నాయుడుతో ఎవరు లింక్ ఉందో, ఎవరు రిలయన్స్తో చెప్పంగానే రాజ్యసభ ఇచ్చాడో వీటన్నిటికి కూడా ఎవరైనా చెప్పాలి. తప్పకుండా ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ గారు ఒక మహానాయకురాలు కావాలనేటటువంటి ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉంది. తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో మీ అందరికి కూడా ప్రజా ఆమోదంతో సమాధానం మీకు దొరకబోతుందని ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క ఎవరైతే పేలుతున్నారో వాళ్ళకి నేను హెచ్చరిస్తా ఉన్నా. మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాంశుతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామికి కిరీటం అందించి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు ఈ సందర్భంగా వేద ఆశీర్వచనం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ సన్నాహ సభ జరిగింది. ఈ సభలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యకులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి విషయంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం మరి ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరంతరం
కృషి చేశారు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము, ఈ స్థాయి ఇక్కడ కూర్చున్నాము అని అంటే బిఆర్ అంబేద్కర్ గారి వల్లే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మనమందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మనం వెన్నంటే ఉన్నాము. బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గరికి వెళ్ళి మనమందరం మరి ఆయన అడుగుజాడలో నడిచి మనమందరం కలిసి ఉన్నాము అనే ఒక సంకేతం ప్రతి ఒక్కరికి ఇద్దాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన విద్య కానీ వైద్యం కానీ ప్రతి ఒక్కటి కూడా అందరికీ అన్ని కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా చేస్తున్నారు. కాబట్టి ఆయనకి తోడు ఉండి రానున్న రోజుల్లో బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూకి 19వ తారీఖున జిల్లా తరపు నుంచి మరి డొక్కా మాణిక్య ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విజయాలి, ప్రతి ఒక్కళ్ళు విజయవంతంగా చేయాలని మనసు. 40వ డివిజన్ పెదపలకులూరు గ్రామంలోని యువత కారసాన వెంకట్ నేతృత్వంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం ప్రెసిడెంట్ గంధం సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్, నాయకులు పతేళ్ల మల్లికార్జునరావు, నగర కార్యదర్శి హుస్సేన్ పాల్గొన్నారు. చేకూరి సంస్కార భారతి ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. నవంబర్ నెలలో ప్రారంభమైన వేడుకలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఈ ఆదివారం జూనియర్స్, సీనియర్స్ విభాగంలో కూచిపూడి బృంద నృత్య పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. సంస్కార భారతి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు నగరంలోని శ్రీ 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 కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు సంస్కార భారతి వారి భరతమాత పూజా దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 19వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఈ దేవస్థానంలో వివిధ రకాల పోటీలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, కళాశాల విద్యార్థులకు అందరికీ కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఎంతోమంది ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. దీనికి మా సంస్థ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు కూచిపూడి బృంద నృత్యము మరియు రంగోలీ పోటీలు, మళ్ళీ భారతీయ చిత్రపటము పోటీలు నిర్వహించడం జరిగింది. కావున ఇందులో పాల్గొనే విద్యార్థులందరికీ కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం తూర్పు 54వ డివిజన్ శారదా కాలనీలో జరిగింది. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరెంటు బిల్లు మీకు ఇంకా చిన్న షాప్ కాబట్టి సరిపోతుంది. ఇళ్లకి 1300 రూపాయలు వచ్చే వాళ్ళకి 3000 వస్తుంది. ఇంటి అద్దె ఎంత ఉందో కరెంటు బిల్ అంత వస్తుంది. కరెంటు బిల్లు 8 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు 8 సార్లు పెంచాడు. చెత్త మీద పన్నేశాడు. ఒక రోడ్ వేయలేదు, ఒక బ్రిడ్జి కట్టలేదు. రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అనేటువంటి విధంగా ఎవరు ఇటువైపు తొంగి చూసేటువంటి పరిస్థితి లేదు. స్థానిక శాసనసభ్యుడు ఇప్పటి వరకు కూడా మార్జిన్ ప్రాంతంలో ముస్తఫా గారు ఈ 4.5 సంవత్సరాల్లో మార్జిన్ ప్రాంతంలో ఏ ఒక్క రోజు కూడా అటు తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవు. తిరిగి ఈరోజు ప్రజలకు సిగ్గు లేకుండా ప్రజల ముందుకొచ్చి తన కూతురికి ఓట్లు అడిగేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. నేను అడుగుతా ఉన్నా ముస్తఫా గారు, దాదాపు 2-3 వేల మంది ఇళ్లు ఉండేటువంటి ప్రాంతాన్ని ఇప్పటి వరకు శాసనసభ్యుడిగా నువ్వు వచ్చి ఒక్కసారి కూడా పలకరించకపోతే ప్రజలు నిన్నెందుకు ఆదరించాలి, ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి ఈరోజు నిలదీసేటువంటి పరిస్థితి ఉంది. విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్లోని ఏఎల్బీడీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 23వ పుస్తక మహోత్సవం నేటితో ముగియనుందని మేనేజర్ ఎం మల్లికార్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరన్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య ప్రసాద్ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ప్రదర్శనలో నెలకొల్పిన
పలువురు రచయితల పుస్తకాలను ఆయన తిలకించారు. గుంటూరు పుస్తక ప్రియులంతా కూడా హాజరయ్యి ప్రతి ఇంట్లో కూడా పుస్తకం ఉండేట్టుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంచి కలెక్షన్ ఉంది, చాలా మంచి మంచి పుస్తకాలు వచ్చాయి. అన్ని రకాల ఆధ్యాత్మికం కానీ, చారిత్రకం కానీ, పౌరాణికాలు కానీ, మన ఆధునిక సాహిత్యం కానీ, అభ్యుదయ సాహిత్యం, అన్ని రకాల సాహిత్యం ఇక్కడ అందుబాటులో ఉంది. ప్రతి గుంటూరులో ఉన్న ప్రతి పౌరుడు ఈ పుస్తక ప్రదర్శనని సందర్శించి, బీడీ కాలేజీలోని పుస్తక ప్రదర్శించి, విశాలాంధ్ర వాళ్ళు ఇస్తున్న రిబేట్లో కూడా ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా పుస్తకాలు కొనుక్కోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి. మంచి అవకాశం. గుంటూరుకు ఒక కల్చర్ ఉంది. అదేంటంటే పుస్తకాలు కొనుక్కోవడం, చదువుకోవడం అనేది గుంటూరు వాళ్ళకి అలవాటును కొనసాగించమని గుంటూరు ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూర్ల రామాంజనేయులు నల్లపాడులోని ఎస్సీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కుటుంబానికి ఎంత లబ్ది చేకూరుతుందనే విషయాన్ని డివిజన్ వాసులకు వివరించారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న 30 పథకాలను రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొరపాటి నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ షుకూర్, 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రఖ్యాత్, ఉపాధ్యక్షులు చుక్కా అంబేద్కర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు. మా ఎస్సీ కాలనీలో ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్ ప్రఖ్యాత్ గారి ఆధ్వర్యంలో మరి జనసేన తెలుగుదేశం పార్టీ లీడర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున, ముఖ్యంగా గ్రామస్తులు, దళిత లీడర్లు పెద్ద ఎత్తున మరి ఈరోజు స్వాగతం పలికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడం అనేటువంటిది మరి వైసీపీ ప్రభుత్వానికి వణుకు పుడుతుంది. ప్రజలు ఈరోజు ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లు, తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి డ్రైనేజీలు, ఇచ్చిన ఇళ్ళు, ఇచ్చిన నీరు, మరి కమ్యూనిటీ హాల్స్ ఒకటేంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా, ముఖ్యంగా దళితులకు 27 పథకాలు ఇచ్చి మరి ఆ రోజు దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు సాధికారత ఇచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికే మా మద్దతు అని ముక్త కంఠంతో మా దళిత సోదరులందరూ కూడా ఈరోజు ఘన స్వాగతం పలకడం, మరి వైసీపీ ప్రభుత్వం మరి కూకటి వేళతో తుంచివేయబడుతుంది వచ్చే ఎలక్షన్లని ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమమే సాక్ష్యంగా చెప్పుకుంటుంది. ఈ రోజున ఈ దళిత గ్రామాల్లో ఘన స్వాగతం జరిగింది. మాకు ఈ రోజున ఈ దళితులంతా కలిసి రాబోయే రోజుల్లో జగన్ రెడ్డిని మట్టి కరిపించేయి. జగన్ రెడ్డి ఈ రోజున అన్ని దళిత వాడల్లో మోసాలు తప్ప అతను మీ తమ్ముడిని మీరంతా మా మేనల్లుళ్ళు అని చెప్పి ఈ రోజున మోసం చేశారు. ఆయన చేసిన మోసానికి దళితులంతా ఈ రోజున గ్రహించి ఆయనకి దిమ్మ తిరిగే తీర్పిస్తారనేసి నేను ఈ రోజున 27వ డివిజన్ లో తెలియజేస్తున్నాను. స్తంభాల గరువులోని నారాయణ బ్రాంచ్ లో ఈ కిడ్స్ డిపార్ట్మెంట్ విద్యార్థుల PP2 స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గుంటూరు 2 టౌన్లోని అన్ని బ్రాంచ్ల్లో PP2 మొదటి విభాగంలో సెలెక్ట్ అయిన వారు ఈరోజు ఫైనల్కి పోటీ పడ్డారు. ఇందులో భాగంగా వారు వివిధ వేషధారణలతో తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. వారి హావభావాలు, వాక్చాతుర్యం ఎంతగానో అలరించాయి. ఇంత చిన్న వయసులో వాళ్లు తమ ప్రతిభను చక్కగా కనబరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా RGM శ్రీనివాసులు రెడ్డి, AGM నాగరాజు, జానకిరాం రెడ్డి, ఇతర బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ మరియు జట్కోస్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పిల్లలకు సూచనలు, సలహాలు ఇచ్చి కాంపిటీషన్ను ప్రారంభించారు. ఇలాంటి ప్రోగ్రాం డిజైన్ చేసి పిల్లల టాలెంట్ ని వెలికితీస్తున్న టీచర్స్ ని, ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్న మేనేజ్మెంట్ కి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. చివరిగా ఈ కాంపిటీషన్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు సిటీ బ్రాంచ్ ఏవోలు శ్రీనివాస్, రాకేష్, ప్రతాప్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ GNT2 అన్ని బ్రాంచెస్ ప్రిన్సిపల్స్, టీచర్స్, ఈకిడ్స్ టీచర్స్, కోఆర్డినేటర్స్, అలాగే వారి బ్రాంచెస్ నుంచి తల్లిదండ్రులు
చిన్న పిల్లలు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యామండి. ఈ స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ బ్రాంచ్ లెవెల్లో ఫస్ట్ టైం అనేది కండక్ట్ చేసాము. దాంట్లో నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే గెలుపొందారో ఆ పిల్లల్ని తీసుకొని ఇక్కడ అందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. క్రోసూరు మండలం ఊటుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 13వ తేదీన 2002-2003 సంవత్సరం 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది. ఈ సందర్భంగా శ్రీమంత్ర పవర్ మ్యాట్రిమోనీ ఆఫీస్లో సన్నాహక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ రంగిశెట్టి భాస్కర్రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరగబోయే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయులు హాజరవుతారని తెలిపారు. కుటుంబ సమేతంగా పాల్గొనే ఈ కార్యక్రమంలో అప్పటి మధుర క్షణాలు నెమరవేసుకునే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అమరావతి మండలం లేమల్లెలో 3,000కు పెంచిన వైఎస్సార్ పెన్షన్ కానుకను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు లబ్దిదారులకు అందజేశారు. వైఎస్సార్ పెన్షన్ కానుకను 3,000కు పెంచి వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు సామాజిక ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. లేబెలలో 2019 నాటికి 381 మందికి 4,18,000 పెన్షన్ మాత్రమే అందించేవారన్నారు. కానీ ఇప్పుడు 579 మందికి ప్రతి నెల 17,81,000 పెన్షన్ రూపంలో అందిస్తున్నామన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు చూసి ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందజేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ వాళ్ళకే సంక్షేమ పథకాలు అందించేవారన్నారు. కానీ సీఎం జగన్ కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల కుండల్లో దేవుడుగా మారారన్నారు. విద్య దూరమైన పేదవర్గం కోసం ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియంతో పాటు సాంకేతిక ఉన్నత విద్యను అందజేస్తున్నారన్నారు. సీఎం జగన్ ఆశీస్సులతో పెదకూరపాడు నియోజకవర్గాన్ని తాను అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని నంబూరు శంకర్రావు తెలిపారు. 30 ఏళ్లలో జరగని అభివృద్ది 4.5 ఏళ్లలో చేసి చూపించామన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో మరోసారి తమకు అధికారం ఇచ్చేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.